Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about effective atomic number, EAN. ఏంటిది మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం కదా, అందులో ఉంటుంది టాపిక్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. యాక్చువల్గా ఇది మనకు బోర్డ్ ఎగ్జామ్స్కి లేదు, బట్ ఆబ్జెక్టివ్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, హెల్ప్ అవుతుంది. సో చూద్దాం ఏంటి ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ను ఫస్ట్ మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకోవాలి. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే సిడ్విక్. సో ఇంట్రడ్యూస్డ్ బై సిడ్విక్. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆయన సిడ్విక్ అనేటువంటి సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు? టు ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ, టు ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్. ఓకేనా, కాంప్లెక్స్ కాంపౌండ్ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిడ్విక్ అనేటువంటి సైంటిస్టు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దెన్ వాట్ ఈజ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్? వీ హ్యావ్ టు నో ద డెఫినేషన్. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎలా డిఫైన్ చేస్తాం? ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ atom or ion in a complex. See one example, K4FeCN taken 6 times, potassium ferrocyanide. What is the central metal here? Iron. Okay na? After formation of complex, we have to measure the number of electrons present around the iron. Iron చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది మెజర్ చేయాలి. ఆ వాల్యూనే ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంట. లేదా ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ద సెంట్రల్ మెటల్ when it accepts the electrons from the donor atoms of ligand. లైగాండ్లోని డోనర్ ఐటమ్స్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుని ఉంటుందో అలా తీసుకున్న తర్వాత ఫైనల్గా కాంప్లెక్స్ ఫామ్ అయిపోయాక సెంట్రల్ మెటల్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ నంబర్ని ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటారు. ఓకేనా, సో ఎలా డిఫైన్ చేస్తామంటే ది టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, the total number of electrons around the metal atom or ion, metal atom కావచ్చు, metal ion కావచ్చు. ఓకేనా, అరౌండ్ మెటల్ atom or ion in a complex. ఓకేనా, ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయిపోయాక సెంట్రల్ మెటల్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్, టోటల్ ఎలక్ట్రాన్ నంబర్ని ఏమంటాం? ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటాం. ఓకే, సరే, ఎందుకు మెజర్ చేయాల్సి వచ్చింది? సిడ్విక్ నోటీస్ చేశాడు కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్లకు ఈ టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ చుట్టూ కాంప్లెక్స్ ఫామ్ అయిపోయాక అనేది అతను స్టడీ చేస్తే చాలా వరకు స్టేబుల్గా ఉన్న కాంప్లెక్స్లకు అతను ఏం నోటీస్ చేశాడంటే సెంట్రల్ మెటల్ దగ్గర ఉన్న టోటల్ ఎలక్ట్రాన్స్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్కి ఈక్వల్గా ఉన్నాయంట. ఇప్పుడు ఐరన్ తర్వాత ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ అలా వెళ్తే చివరికి క్రిప్టాన్ వస్తుంది 35 అటామిక్ నెంబర్. దానికి ఈక్వల్గా ఉందంటే దీని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. అంటే కాంప్లెక్స్ ఫామ్ అయిపోయాక దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ నెంబర్. సో ఎలా మెజర్ చేయాలో కూడా చూద్దాం, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే, అలా కాంప్లెక్స్ ఫామ్ అయిపోయాక సెంట్రల్ మెటల్స్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, అంటే తన చుట్టూ నియరర్గా ఉన్న ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్కు ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ను రీచ్ అయ్యి ఉన్నాయంట, అన్ని ఎలక్ట్రాన్లను గెయిన్ చేసుకొని ఉన్నాయంట. దట్స్ వై ద కాంప్లెక్సెస్ ఆర్ స్టేబుల్ అని అతను నోటీస్ చేశాడు. సో మనం కూడా ఏం చెప్పచ్చు అంటే అకార్డింగ్ టు సిడ్విక్ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే అకార్డింగ్ టు సిడ్విక్
కాంప్లెక్స్ ఈజ్ స్టేబుల్. కాంప్లెక్స్ స్టేబుల్గా ఉంటుందంట. ఎప్పుడు? వెన్ ఇట్స్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఓకేనా? అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ అంటే తనకు నియరర్గా ఉన్న ఇనర్ట్ గ్యాస్ అటామిక్ నెంబర్కి ఈక్వల్గా ఉండడం. సరే, బాగుంది. ఇదేంటో చూద్దాం. మరి ఎలా మెజర్ చేస్తాం ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని? దెర్ ఇస్ ద ఫార్ములా. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్. వాట్ ఈజ్ జెడ్? జెడ్ ఈజ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ మెటల్ minus x. What is x? Oxidation number of metal plus 2 into n. ఏంటి n? Number of dative bonds లేదా number of electron pairs gained from the ligands. సింపుల్గా నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అంటే సరిపోతుంది. ఓకేనా? ఒక్కో డేటివ్ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా. సో ఎన్ని బాండ్స్ ఉన్నాయో ఆ నెంబరే ఎన్. ప్రతి బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 2 into n వేస్తే లైగ్యాండ్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుందో దాన్ని యాడ్ చేస్తున్నాం. ఆక్సిడేషన్ నంబర్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి మెటల్స్ పాజిటివ్ ఛార్జ్ని చూపిస్తాయి. కాబట్టి ఎన్ని లాస్ అయ్యాయో వాటిని తీసేసాం. సో ఫైనల్గా వచ్చే నంబర్నే ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటున్నాం. సో వీ కెన్ డిఫైన్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ లైక్ దిస్. వాట్ హ్యాపెన్? దిస్ ఈజ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఇప్పుడు మనం జెడ్ అంటే ఏంటంటే హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్. మెటల్ యొక్క అటామిక్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్. Then n is equals to number of dative bonds. ఓకేనా? క్లియర్? సింపుల్గా ఇలా నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కాంప్లెక్సెస్ తీసుకొని వాటికి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని మెజర్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫార్ములా. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ని మెజర్ చేద్దాం. డన్. ఓకే, నౌ దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సరే, ఏంటి ఫార్ములా? అటామిక్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ మైనస్ ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్. ఓకే, ఇక్కడ వాట్ ఇస్ ద సెంట్రల్ మెటల్? ఐరన్. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంతనైనా 26. ఐరన్ అటామిక్ నెంబర్ 26. హియర్ ఐరన్ ప్రెజెంట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్. విచ్ ఆక్సిడేషన్ స్టేట్? +2. ఎందులో ఉంటుంది? +2. ఎలా? 6 సయనైడ్స్ ఉన్నాయి, -6. రిమైనింగ్ పార్ట్కి +6 ఉండాలి. +4 పొటాషియం తీసుకెళ్ళిపోతాయి. సో ఐరన్ +2. సో +2 మీన్స్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ కదా. వీ హ్యావ్ టు రిమూవ్ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద లైగండ్స్. ఇక్కడ 6 లైగండ్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్ పెయిర్స్ డొనేట్ చేస్తాయి, అంటే 6 డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 into 6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 26 ఒక 2 ఎంత? 24 ప్లస్ 2 6 are 12, that is equal to 36 krypton configuration. So it follow EAN rule, effective atomic number rule అంటాం. ఎవరు? పొటాషియం ఫెర్రో సైనైడ్. ఓకేనా? తర్వాత సెకండ్ వన్ K3FeCN taken 6 times. Here again iron atomic number 26 minus oxidation number కావాలి. ఇక్కడ ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +3. ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంతనైనా +3లో ఉంటుంది. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయి ఉంటాయి. ప్లస్ 2 into ఎన్ని లైగండ్స్ ఉన్నాయి? 6 లైగండ్స్ ఉన్నాయి. 6 డేటివ్ బాండ్ ఫామ్ చేస్తాయి, మోనోడెంటేట్ లైగండ్. ఓకేనా?
సో 23 ప్లస్ 12 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 35. సో ఫస్ట్ది ఫాలో అవుతుంది, సెకండ్ది ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఫాలో అవ్వట్లేదు. ఓకేనా. నౌ కమ్ టు థర్డ్ వన్, కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27. ఓకే, హియర్ కోబాల్ట్ ప్రజెంట్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. +3 ఎలా సార్, ఎట్లా కనుక్కోవాలి? మన ప్రీవియస్ వీడియోలో నేమింగ్ రాస్తున్నప్పుడు, ఓకేనా, నామెన్క్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఓకేనా, మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, సరే. సో 27 ఆక్సిడేషన్ ఆఫ్ +3 కదా, లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 into 6 లైగాండ్స్ ఉన్నాయి. సో 12 కాంప్లెక్స్ పార్ట్ అంటాం, స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నవే లైగాండ్, ఇవి కౌంటర్ అయ్యాన్, వాటితో సంబంధం లేదు. సో 27 3 లెస్ చేస్తే 24 ప్లస్ 12 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 36. క్రిప్టాన్ కాన్ఫిగరేషన్. సో ఫాలోస్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్, ఏఎన్ రూల్. నౌ కమ్ టు కాపర్ అటామిక్ నెంబర్ 29. Here copper present in +2 oxidation state. Ammonia is a neutral ligand to sulfate -2, ఇంకా దీనికి +2 ఉంటుంది. +2 means loss of 2 electrons plus 4 ligands are there, each one donate 2 electrons. So 2 into 4 total electrons donated to metal. So 29 minus 2 27 plus 8 which is equals to 35. Does not follows EAN rule. Okay. Nickel tetracarbonyl, nickel atomic number 28. Okay, minus oxidation number, nickel oxidation number 0, complex charge 0, ఇది neutral ligand carbon monoxide, no charge. So nickel also has no charge, nothing but oxidation state 0 అంటే 0 electrons last. Plus 2 into టోటల్ లైగెండ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, అవి కూడా మోనోడేటెడ్ లైగెండ్ అంటే 4 డేటివ్ బాండ్స్. సో 2 into 4. సో 28 plus 8 36 ఫాలోస్ క్రిప్టాన్ కాన్ఫిగరేషన్, ఫాలోస్ ఈఏఎన్ రూల్. ఓకే, నెక్స్ట్ 6th one. హియర్ సెంట్రల్ ఆటమ్ ప్లాటినం అటామిక్ నెంబర్ 78 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్. 6 క్లోరిన్స్ ఉన్నాయి, -6, రిమైనింగ్ +6 రావాలి. +2 2 పొటాషియం తీసుకెళ్ళిపోతే ప్లాటినం +4లో ఉంటుంది, +4. ఇక్కడ నికెల్ 0, ఇక్కడ ప్లాటినం +4. 4 మీన్స్ లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 into 6 లైగాండ్స్ 12. సో 78 ఒక 12. ఓకేనా, 6 2 12 కదా, 78 12 ఎంతనైనా 90. ఓకేనా. సో 86 వచ్చింటే రేడాన్ కాన్ఫిగరేషన్ వచ్చేది, రాలేదు. నో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, డస్ నాట్ ఫాలోస్ EAN రూల్. లాస్ట్ వన్, నికెల్ అటామిక్ నెంబర్ 28 మైనస్, ఇక్కడ సయనైడ్లు 4 ఉన్నాయి, Cn మైనస్ 4 ఉన్నాయి అంటే -4. ఓకేనా, ఎక్స్ అనుకో, ఇది -4 ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +2, ఇలా కనుక్కోవచ్చు. సో నికెల్ +2లో ఉంది, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +2. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి, ప్లస్ 4 లైగాండ్స్ ఉన్నాయి, ఈచ్ లైగాండ్ 2 ఎలక్ట్రాన్ ఇస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ త్రూ కోఆర్డినేషన్, ఓకే, 8 అవుతాయి. సో 28లో 2 లెస్ చేస్తే 26, ఓకే, ప్లస్ 8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 34. డస్ నాట్ ఫాలో EAN రూల్. EAN రూల్ ఫాలో అవ్వలేదు. ఓకేనా, సరే. ఇక్కడ సిడ్విక్ చెప్పినట్లు EAN రూల్ ఫాలో అయిపోతే అంటే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ అటామిక్ నెంబర్కి రీచ్ అవుతే కాంప్లెక్స్ స్టేబుల్ అన్నాడు. ఇక్కడ నువ్వు గమనిస్తే ఇవి ఉన్నాయి చూడు, ఈ చివరివి 2. ఓకేనా, ఇవి రెండింటి దగ్గర మనకు EAN రూల్ ఫాలో అవ్వట్లేదు, డస్ నాట్ ఫాలో EAN రూల్. ఓకేనా, సో దే డస్ నాట్ ఫాలో EAN rule, but they are stable. కానీ అవి స్టేబుల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు,
ఓకేనా, గెట్టింగ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ necessary for the stability. ఓకేనా, ఖచ్చితంగా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అయితేనే స్టేబుల్ అని చెప్పేది తప్పు. ఓకేనా, అది 100% కాదు, నాట్ ఏ నెససరీ కండిషన్, ఇట్ ఈస్ ఏ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్, నథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది. ఓకేనా, డన్. ఇది ఈఏఎన్ రూల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు దీనిపైన మనకు ఆబ్జెక్ట్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో కొన్ని చూద్దాం. క్లియర్? అప్పుడు మనం AuCl6Y- చార్జ్ ఇవ్వలేదు, Y యూనిట్స్ అన్నాడు. ఫాలోస్ ఈఏఎన్ రూల్, ఈ కాంప్లెక్స్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఫాలో అవుతుంది. దెన్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ గోల్డ్, గోల్డ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? మనకు హింట్ ఇచ్చాడు, గోల్డ్ అటామిక్ నెంబరు. ఒకవేళ అది ఈఏఎన్ రూల్ ఫాలో అవుతుంది అన్నాడు కదా, ఫాలో అవుతే తనకు నియరర్గా ఉన్న ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ కావాలి. ఎవరు ఆ ఇనర్ట్ గ్యాస్? రేడాన్. దాని అటామిక్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఓకే, అంటే దీని ఈఐఎన్ వాల్యూ 86 ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, సో మనకు తెలిసిన రూల్ ఏంటి? ఈఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ లేదా నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ బాండ్స్ లేదా డేటివ్ బాండ్స్ అనుకుందాం. ఓకే, సో ఈఐఎన్ ఎంత అవుతుంది ఇప్పుడు? 86 అవుతుంది. జెడ్ అటామిక్ నెంబర్ తనే ఇచ్చాడు 79 మైనస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎన్. లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి? క్లోరిన్ మోనోడెంటేట్ లైగాండ్ 6 ఉన్నాయి. సో 2 ఇంటూ 6. సో 86 ఇటు తీసుకొచ్చావు అనుకో, -79 ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ 12. అవునా? 86 79 అంటే ఎంత ఉంటుంది? 7 ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ 12. సో -x ఇటు తీసుకొచ్చేయి, ఎక్స్ 7 ఇటు తీసుకెళ్ళిపో 12 - 7. సో వాట్ ఈజ్ x? ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు +5. ఇలా కనుక్కోవచ్చు ఆక్సిడేషన్ నంబర్. ఓకేనా, ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాం ఈఏఎన్ పైన. ఇఫ్ NiCO టేకెన్ X టైమ్స్ ఫాలో ఈఏఎన్ రూల్. ఇక్కడ ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. NiCO టేకెన్ X టైమ్స్, ఎన్ని టైమ్స్ ఇవ్వలేదు, అంటే ఎన్ని లైగాండ్స్ ఉన్నాయో మెన్షన్ చేయలేదు, X అన్నాడు. అయితే ఈ కాంప్లెక్స్ ఈఏఎన్ రూల్ ఫాలో అవుతుంది. దెన్ వాట్ ఈజ్ X మెజర్ చేయన్నాడు. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఈఏఎన్ రూల్ ఫాలో అవుతుంది అంటే అర్థం ఏంటి? ఇందులో ఉన్న సెంట్రల్ ఐటమ్ అయిన నికెలు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ కావాలి. నికెలు ఎందులో ఉంటుంది? 3D సిరీస్ ఎలిమెంట్. ఓకేనా, 4th పీరియడ్లో ఉంటుంది. ఓకేనా, సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్. 4th పీరియడ్లో ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఎవరు? క్రిప్టాన్. సో క్రిప్టాన్ కాన్ఫిగరేషన్కి ఈక్వల్ కావాలి. ఫాలో ఈఏఎన్ రూల్ అన్నాడు, అంటే కాన్ఫిగరేషన్ క్రిప్టాన్ 36కు ఈక్వల్ అవ్వాలి దీని ఈఏఎన్ వాల్యూ. సో అప్పుడు ఈఏఎన్ వాల్యూ 36 ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నికెల్ అటామిక్ నెంబర్ 28 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఎవరిది? కార్బన్ మొనాక్సైడ్ అనేది న్యూట్రల్ లైగెండ్, ఛార్జ్ ఏమి ఉండదు. సో నికెల్ పైన కూడా ఛార్జ్ ఉండదు. సో ఆక్సిడేషన్ నెంబర్ 0 ప్లస్ 2 ఇంటూ ఎన్ని లైగ్యాండ్లు ఉన్నాయో తెలీదు మనకు, అవి మోనోడెంటేట్ లైగ్యాండే, ఇంటూ 2 వేస్తాం. ఎన్ని ఉన్నాయో తెలీదు, అదే మనం మెజర్ చేయాలి. దాన్ని X అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, సరే. సో 36 ఇటు 28 ఇటు తీసుకొచ్చాయి. 36 మైనస్ 28 ఈజ్ ఈక్వల్స్ టు 2n. 36లోంచి 28 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 ఈజ్ ఈక్వల్స్ టు 2n which implies n is equals to 8/2 which is equals to 4. అంటే ఎన్ని లైగాండ్లు ఉండిండొచ్చు? 4 ఉండొచ్చు. ఇలా కూడా అడగచ్చు. ఇంకొకటి, విచ్ డస్ నాట్ ఒబే ఈఏఎన్ రూల్. కొన్ని కాంప్లెక్స్లు ఇచ్చాడు, ఈఏఎన్ రూల్ ఒకటి ఫాలో కాదు, ఎవరది అంటే ఈఏఎన్ వాల్యూ మెజర్ చేశాక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్కి ఈక్వల్గా ఉండకూడదు, అది నోటీస్ చేయాలి. ఐరన్ అటామిక్ నెంబర్ 26 క్లియర్. ఇక్కడ కార్బన్ మొనాక్సైడ్ న్యూట్రల్ లైగాండ్ కాబట్టి ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ 0 కాబట్టి అటామిక్ నెంబర్ -0 ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్
మోనోడెంటేట్ లైగాండ్, అన్ని మోనోడెంటేటే ఉండేది, ఓకేనా, లేదా నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్. సో 2 into 5 ఉన్నాయి లైగాండ్స్, 5 డేటివ్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో 26 + 0 + 10 36. సో క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ రీచ్ అయిపోయింది. ఫాలో EAN రూల్. సెకండ్ వన్, ఓకేనా. ఐరన్ అగైన్ 26, ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ +2, 6 సైనైడ్ -6 +6లో +4 ఇది తీసుకెళ్తే +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ ప్లస్ 2 into 6 లైగాండ్స్ కదా, 6 డేటివ్ బాండ్ ఫామ్ చేస్తాయి. 26 - 2 24 + 12 36 క్రిప్టాన్ కాన్ఫిగరేషన్. ఫాలో EAN రూల్. కమ్ టు హియర్ కార్బన్ కోబాల్ట్ ఎంత 27 -3 క్లోరిన్స్ ఉన్నాయి -3, ఇది +3లో ఉంటుంది ఎందుకంటే అమ్మోనియా న్యూట్రల్ లైగాండ్ కాబట్టి ఇది -3 అయితే ఈక్వలైజ్ అవ్వడానికి +3 ఉంటుంది ఎందుకంటే న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి. సో 3 + 2 into ఒక్కో లైగాండ్ 2 ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి 2 into పెట్టుకుంటాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 27 - 3 24 + 12 36 ఫాలోస్ EAN రూల్, ఓకేనా. బట్ నౌ కమ్ టు హియర్, ఇదే ఆన్సర్ చూద్దాం. కాపర్ అటామిక్ నెంబర్ 29 ఆక్సిడేషన్ స్టేట్ సల్ఫేట్ -2 కాపర్ +2 అమ్మోనియా న్యూట్రల్ సో 0. సో ఇది +2, 2 ఎలక్ట్రాన్స్ లాస్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ లైగాండ్స్ 4 నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్, ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 27 + 8 which is equals to 35. So no inert gas configuration. So this is the required answer. Nothing but this complex does not follow EAN rule. That's it. సో ఇలా EAN పైన క్వశ్చన్లు అడగచ్చు, ఇంకా డిఫరెంట్ వేరియేషన్లో అడగచ్చు. కాంప్లెక్స్లు ఇచ్చి ఇట్స్ EAN ఈజ్ అని వాల్యూ ఇస్తాడు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద EAN వాల్యూ ఈజ్ రాంగ్లీ క్యాల్కులేటెడ్ అని అడగచ్చు, ఓకే. మనం క్యాల్కులేట్ చేసి అక్కడ రాంగ్ ఉంటే అది చూపించాలి అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ EAN వాల్యూ, EAN రూల్ గివెన్ బై సిడ్విక్, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఓకేనా. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్. Keep watching. Thank you.